చేస్తాం కదా, మనం రాజీ చేస్తాం. ఒక ఉదాహరణ, ఒకవేళ ఈ యొక్క మనిషిని తీసుకుని వచ్చాడు కదా వేరే ఇంటి నుంచి, ఒకవేళ ఆమెకు పూర్తి స్వతంత్రం ఇచ్చినప్పుడు ఆమె ఏ విధంగా పరిపాలించాలి? ఇల్లు చాలా నమ్మకస్తురాలుగా పరిపాలించాలి. మరి ఆమెకు ఒక పని మనిషి ఇస్తే అదే విధంగా అక్కడెక్కడ ఎలాగా తన బానిసత్వం ఉందో ఇక్కడ కూడా అలాగా ప్రవర్తిస్తుందా? వాళ్ళ హీరోల మీద ప్రవర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ తనకి తెలుసు ఆ యొక్క కష్టం ఏంటో తనకి తెలుసు. కాబట్టి అదేవిధంగా క్రీస్తును కలిగి మనం మన యొక్క ఈ యొక్క స్వతంత్రం మనకు వచ్చినప్పుడు మనం ఏ జీవితం జీవించాలి? మంచి జీవితం, క్రీస్తుని కలిగి జీవించాలి. మరి రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో నడిపింపబడిన వాళ్ళండి, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వాళ్ళు దేవుని కుమారులై. మరి ఈ 17 దాకా చదవండి. పడిన వాళ్ళ క్రీస్తుతో వారసులు, లేకపోతే వారసులు కాదు. దేవుని బిడ్డలో, దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని ఎంచుకున్నాడు. ఇది ఒక టర్నింగ్ పాయింట్ నా యొక్క జీవితంలో. క్రీస్తుని కలిగిన తర్వాత మనకి ఈ యొక్క విడుదల కలిగిన తర్వాత మనకు కలిగిన టర్నింగ్ పాయింట్. ఒకవేళ మనం అది గ్రహించకుండా మరలా మనం బానిసత్వంలో వెళ్తే లాభం లేదు. మన అధికారం మన చేతిలోకి రానే ఉన్నది. దేవుని బిడ్డలు కంటే మామూలు కాదండి. దేవుని బిడ్డలు కంటే మామూలు కాదు. దేవుని ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం ఎటువంటి కరుణ, ఎటువంటి జ్ఞానం, ఎటువంటి నడిపింపులో మనం నడుస్తామో దాన్ని బట్టి ఉంటుంది. దేవుని ఆత్మ ద్వారానే నడిపింపగలుగుతాం. మరి ఇంకొకసారి గలతీయులు 5:13 ఒకరు దాసులు ఏమన్నమాట్లాడు. ఇంకా దాసత్వం ఉన్నది, కానీ ఒకరికి ఇది చాలా మంచి మాట. దాని ముందు ఏమంటున్నాడండి? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు దేని గురించి పిలువబడారండి? మనం స్వతంత్రులుగా. మనల్ని కఠినంగా మరి ఇంకోళ్ళు ఎవరైనా మనల్ని నడిపిస్తున్నారా? వీఆర్ ఫ్రీ. మనం స్వతంత్రులుగా ఉండబడటం మనం పిలువబడితే మనం రక్షింపబడితే. అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకోనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి. ఒకరినొకరు దాసులై ఉండుడి. మరి శరీర క్రియలకి, లోక క్రియలకి దాసులుగా ఉండకూడదు. ఇంకొక వచనం 5:1 మొదటి వచనం చదవండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. కష్టాలు వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, దేవుడు మనకి చూపిస్తున్నాడు కష్టం అంటే ఏంటో, నొప్పి అంటే ఏంటో, అవమానం అంటే ఏంటో మనకి దేవుడు చూపిస్తాడు. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో అవమానాలు మనం పొందుతూ ఉంటాం జీవితంలో. మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడు చూసినా అన్ని మర్చిపోతాం. ఎవరైతే మనల్ని కష్టపడతారో వాళ్ళని తిడతా ఉంటాం కదా. అంతే కదా మనం చేసేది. తల్లిదండ్రులైనా కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరు కష్టపడినా వాళ్ళని మొదట మనం పాయింట్అవుట్ చేస్తాం, నువ్వు చేసిన తప్పు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీకు ఆ రాజ్యాన్ని నీకు ఇస్తే నువ్వు ఎలాగా పరిపాలిస్తావు అన్నది ప్రశ్న. అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు కూడా చాలా మటుకు ఈ యొక్క దేవుని సేవకులు చాలా సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటారు, కానీ వాళ్ళ ముఖంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంటే దేవుడు నాకు ఒక పాఠం. సంఘంలో కూడా కొంతమంది కష్టపెడుతుంటారు తెలుసునా, తెలియకుండానే. కానీ వాళ్ళు చాలా సంతోషంగా, చాలా ఓపికగా వాళ్ళని ఏమన్నారు, బ్రదర్ మళ్ళా సమయానికి రండి, బ్రదర్ మరి సమయానికి కూర్చోండి బ్రదర్, అన్ని చాలా ప్రేమగా చెప్తా ఉంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి చెప్తుంటాడు, నువ్వు ఒక సంఘాన్ని నడిపించినప్పుడు నేను సంఘ కాపరిగా ఉంటే తెలుస్తుంది. నేను ఒక సంఘ కాపరిగా ఉంటేనే నాకు ఎవరైనా ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుంది సంఘ కాపరికి? నువ్వు ఒకవేళ నువ్వు సంఘ సభ్యుడిగా ఉంటే ఎలా ఉంటుంది?
అది తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు ఒక మంచి సంఘ కాపరి ఎవరండి? ఒక మంచి సంఘ సభ్యుడు. సంఘ సభ్యుడు మంచి సంఘ కాపరి అవుతాడు. మీరు ఒక ఎమ్మెల్యే అయిపోవాలనుకోండి, సిటీలో ఎమ్మెల్యే అయ్యేదాకా మీకు తెలియదు ప్రజలు ఎంత కష్టపడతారు కదా. ఒక చిన్న వీధి తీసుకోండి, ఒకవేళ మీకు ఈ వీధికి యజమానిగా చేశారనుకోండి, మీరు నిలబడితే మీరు ప్రతి ఒక్కరిని తిడతా ఉంటాడు. ఎందుకంటే వాడు టీ తాగి కప్పు పడేస్తాడు, ఒక చెత్త బయట పడేస్తాడు, చెత్త కుండి పక్కన ఉంటుంది, పక్కన పడేస్తాడు. ఎవరికి కష్టం? ఎత్తేవాడికి. ఎవరైతే దాన్ని పరిపాలిస్తున్నారో వాడికి కష్టం అనిపిస్తుంది. మంచి సిటిజన్ అయితేనే వాడు మంచి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. వాడు మంచి సిటిజన్ కాకపోతే వాడు మంచి ప్రైమ్ మినిస్టర్. దేవుడు అదే చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క మంచి సభ్యుడు, మంచి క్రైస్తవుడిని మంచి అధికారిగా దేవుడు చేయబోతున్నాడు. ఆయన రాజ్యంలో ఆయనకి ఒక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఈ యొక్క స్వాతంత్రం మనం చాలా జాగ్రత్తగా 1 పేతురు 2:16 వస్తుంది. అంటే చాలా మంది ఎందుకు నేను ఎప్పుడు వాక్యం చెప్పినా నా గురించి నేను చాలా వాటికి గ్రహిస్తూ ఉంటాను. నేను ఏమేం చేశాను నా యొక్క జీవితంలో. మనకు అధికారం దొరికినప్పుడు మనం మాత్రం చేసేస్తాం కదా. నా చిన్నమ్మ ఇమీడియట్ గా పట్టుకుంటుంది, మరి నువ్వు అబద్ధాలు ఆడేవు కదా అంటుంది కదా. నువ్వు మనకు అబద్ధం చెప్పావు కదా నాకు, మరి నువ్వు ఎప్పుడు నేను అబద్ధం ఆడితే ఇంత పెద్ద హంగామా చేస్తున్నావు కదా, తప్పు. ఇలాగా పట్టేస్తారు. అయితే అది మన చేతిలో అధికారం కాబట్టి నేనైతే చేయగలను. ఎందుకంటే నేను కొట్టుకోలేను కదా. నేనే కొట్టుకోవాలా? నేను ఎవరికైనా భయపడతానా? నాకు స్వాతంత్రం ఉందండి. మరి పాపకు ఉందా? లేదు. నీకు స్వాతంత్రం లేదు, నువ్వు దెబ్బ తినాల్సిందే. ఇది కరెక్ట్ అయినా పేదలు ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. మరోసారి చదవండి కదా. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పుపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక మన స్వతంత్రాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మనం ఎటువంటి అబద్ధం చెప్పినా ఎటువంటి చేసినా మనం దేవుని యొక్క దాసులమని గ్రహించాలి. అప్పుడే మనం దేవుని యొక్క బిడ్డలంగా అవుతాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క దాసులుగా కాలేమో, ఎప్పుడైతే దేవుని యొక్క మంచి సభ్యులుగా లేమో, మనం దేవుని బిడ్డలం ఎప్పటికీ కాలేము. మనం రాజ్యంలోకి వెళ్ళాము. మరి చాలా మంచి ఉదాహరణ యోసేపు గురించి. ఈ యొక్క జీవితంలో యోసేపు జీవితం నాకు చాలా బాగా గుర్తొస్తుంది. ఎప్పుడైతే నేను ఇది ఒక ధ్యానం చేస్తా ఉన్నాను, యోసేపు తన అన్నదమ్ముల ద్వారా ఏం చేయబడ్డాడండి? అమ్మబడ్డాడండి. ఎంత బాధ కలుగుతుంది. రిలేషన్షిప్, దేవుని యొక్క ప్రేమ కూడా అంత విలువైనది. దేవుడు ఒక ప్రేమ చూపించాలనుకుంటాడు. ఏంటంటే తన యొక్క ప్రేమ మనం కూడా మన ప్రియుల దగ్గర లేకపోతే ఎలా ఉంటుంది? చాలా కష్టపడతాం కదా. మరి ఎంతో వెకేషన్ కోసం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ మనం పట్టించుకోలేదనుకోండి, ఎయిర్పోర్ట్కి ఎవరు రాలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోవచ్చు, అంత బాధ ఉంటుంది కదా, దుఃఖం అవుతుంది కదా. సహోదరులు అమ్మేశారండి అతన్ని, యోసేపుని, ప్రేమ లేకుండా. మరి యోసేపు ఏమన్నాడా? సహించాడు. తర్వాత యోసేపు ఎన్ని విధాలుగా బాధపడ్డాడు, ఖైదీగా అయిపోయాడు, అన్యాయంగా జైల్లో వేసేసారు. అప్పటికి యోసేపు భరించాడు. మరి ఆఖరికి ఏమైంది? దేని ద్వారా నడిపింపబడుతున్నాడు యోసేపు? ఒక వాక్యం చదువు. ఆదికాండము 41:39. మరియు ఫరో 37 ఏమంటున్నాడు? నీవు